పూట గడవని స్థితిలో మంచానికే పరిమితమైన ఓ బాధితుని కుటుంబానికి చేయూతనిచ్చారు గోదావరి కనిలోని ఎన్టీపీసీకి చెందిన శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు. వాయిస్ ఓవర్ 6. మంచిర్యాల జిల్లా మందమరిలోని రామ కాలనీలో నివాసం ఉంటున్న మల్లేష్ అనే నిరుపేద వ్యక్తి భార్య, 3 పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. 5 నెలల క్రితం యాక్సిడెంట్ కావడంతో స్పైనల్ కార్డ్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ కోసం కుటుంబం లక్షల్లో ఖర్చు చేశారు. దీంతో మల్లేష్ కుటుంబం చిన్న భిన్నమైంది. చేతిలో చిల్లి గవ్వలేక ప్రస్తుతం కుటుంబం పూట గడవని పరిస్థితిలో ఉంది. మరోవైపు చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో మల్లేష్ మంచానికి పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న ఎంపీటీసీలోని శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ స్పందించి దాతల సహాయాన్ని కోరుతూ సోషల్ మీడియాలో బాధితుని దీనగాథను పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన కొందరు దాతలు ముందుకు వచ్చారు. దాతలు అందించిన విరాళాలతో 50 కిలోల బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు బాధితుని మెడకు మసాజ్ చేయడానికి అవసరమైన బాడీ మసాజ్ యంత్రాన్ని చంద్రకళ సమకూర్చారు. గురువారం బాధితుని నేరుగా మందమరిలోని వారి నివాసానికి గోలివాడ చంద్రకళ సభ్యులు కంది సుజాత, కొండు రమాదేవి తదితరులు కలుసుకుని పరామర్శించారు. మల్లేష్ కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా చంద్రకళ కోరారు.